నా పేరు మద్దుల బాలరెడ్డి. మా విలేజ్ మాసాన్పల్లి, మండలం గుండాల, యాదాద్రి జిల్లా. నేను గతంలో టీడీపీలో దాదాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నేను మండల పార్టీ అధ్యక్షునిగా ఉండి టీడీపీలో బాగా పనిచేశాను. ఆ గుర్తింపు నాకుంది. తర్వాత ఇక్కడ గుండాల మండలం ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ అందరినీ గత 10 సంవత్సరాల కిందనే టీఆర్ఎస్లో చేర్పించి కేసీఆర్ నాయకత్వం బాగున్నదని కేసీఆర్కి మేము ఆయనకు రైతుల కోసం కానీ కార్మికుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ అన్నీ బాగున్నాయనే ఉద్దేశంతో టీడీపీ పోయిన తర్వాత టీఆర్ఎస్లో చేరాము. గత 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కూడా బాగా పనులు జరిగినాయి. మరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇద్దరు భార్యాభర్తలు కూడా కష్టపడి పనిచేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకు కొంచెం, ఎందుకంటే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేశారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ బీసీ బంధు, దళిత బంధు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క బీసీకి ఇస్తే 1000 మంది బీసీలు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది ఓట్లలో. అందుకే ఓడిపోయాం. దళిత బంధు కూడా అదేవిధంగా స్కీమ్ మంచిదే, కానీ ఎన్నికల ముందు పెట్టడం వల్ల పబ్లిక్ రివర్స్ అయ్యి అటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా మరి కొంత ఇబ్బంది జరిగింది. సరిగా టీఆర్ఎస్ వాళ్ళు పనిచేయలేకపోయారు. అంతటా కూడా నాకు తెలిసిన కాడికి నేను నియోజకవర్గంలో కానీ మొత్తంలో కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో బీజేపీకి సంబంధం అని అంటగట్టి కింది కార్యకర్త నర్వస్ చేసి టీఆర్ఎస్ పనిచేయకుండా కొంత ముఖ్య నాయకుల లోపం కూడా ఇందులో ఉండడం జరిగింది. దానివల్ల మేము ఓటమి జరిగిందని కేసీఆర్కు ఓటమి అనేది లేదు, ఇక రాదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇవాళ కర్షక రైతాంగం మాకు రైతు బంధు కానీ మరి కళ్యాణ లక్ష్మి కానీ రకరకాల స్కీములు కూడా మాకు అన్ని గ్రామాలలో అందరికీ ఉపయోగపడ్డాయి. మరి అటువంటి స్కీములు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏదో ఒక మాట ఇటు చెప్పి ఎటు పోదామన్నా ప్రభుత్వానికి మింగుడు పడే పరిస్థితి లేదు. ఇటు రుణమాఫీ చేస్తే రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ మరి ఇంకా ఇతర స్కీములు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్కు లేదు. త్వరలోనే కాంగ్రెస్కు నూకలు చెల్లే పరిస్థితి వస్తాయి. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఓడిపోయాం తప్ప ఓటమి అనేది లేదు. మేము కూడా టీఆర్ఎస్ కోసమే కష్టపడి పనిచేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మన టీఆర్ఎస్ను నిలబెట్టి కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ కూడా మరి మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, సునీత గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఏమొచ్చినా అడపదడప వచ్చేవాళ్ళే, అందరం కలిసిమెలిసి చేసుకుంటే అవుతుంది. కానీ నేను ఎమ్మెల్యేను, నేను కూడా రేపు ఎమ్మెల్యేనని గ్రూపులు ఈ విధంగా చేయడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాటికి తావివ్వకుండా కార్యకర్తల అందరం కూడా ఏకగ్రీవంగా ఒకే వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి కేసీఆర్కు అండదండలుగా ఉండి గెలిపించి మనం చూపించాలి. కేసీఆరే మరి ఇప్పుడు భీమలింగం ఇక్కడ ఉన్నటువంటి దేవాదులు కానీ మాకు వాటర్ సోర్సెస్ బాగొచ్చినాయి. ఇప్పుడు ఒక చుక్క లేదు నీరు. దేవాదుల ప్రాజెక్టు వల్ల కాలువలు ఎక్కడో ఉన్న కాలువలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఈ గుండాల మండలానికి కూడా నీరు వాటర్ సప్లై చేయడం జరిగింది. ఆయన చేసిన సేవలు చాలా బాగున్నాయి. అదే యాదాద్రి కూడా టెంపుల్ను కూడా ఆయన ఒక సంవత్సరంలోనే మొత్తం కేసీఆర్ గారు ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి గుట్ట ఏ విధంగా ఉందో యాదగిరి గుట్టను కూడా ఆ విధంగా చేశారు. తర్వాత మాకు ఆలేరు నుంచి గుండాల మండలం కానీ మిగతా ఈ అన్ని డబల్ రోడ్స్ కూడా ఆయన వల్లనే జరిగినాయి. ఇంకా వేరే వాళ్ళు అసలు ఇప్పుడు తట్టడి పోసే పరిస్థితులు లేరు. అన్ని గ్రామాల్లో చిత్తడి గందరగోళ పరిస్థితిలో ఉన్నది. ఆ రుణమాఫీ కూడా చక్కగా జరుగుతలేదు. ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో ఎంతమందికి వస్తాయో ఇది అసలు ఒక అపనమ్మకం అనేది ఉన్నది. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏదో కేసీఆర్ని బదనాం చేయాలనే తప్ప ఆమె చేసింది కూడా ఏం లేదు. మేము దీంట్లో కూడా నిక్కచ్చిగా చెప్తున్నాం. ఎందుకంటే కవిత గారి వల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నా కూడా ఒక మాట మేము మననం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు లిక్కర్ కేసులో
మరి ఇరికించి తప్పుడు ప్రచారం చేసి మరి కేసీఆర్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్కు ఓటమి అనేదే లేదు. కేసీఆర్ గ్రామాలలో తిరిగితే ప్రజలు బ్రహ్మాండంగా వస్తున్నారు. ఇక్కడ నేను ఒక్కటే ఈ ఆలేరు నియోజకవర్గం చెప్తున్నా, కొంత గ్రూప్స్ మరి కాంగ్రెస్లో ఉండి టీఆర్ఎస్లో చేస్తారు, టీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో చేస్తారు. మనసులో బట్టి ఈ విధంగా ఇబ్బంది జరుగుతుంది. అటువంటి వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల కోసం పనిచేసే పార్టీనే మనం గెలిపించుకోవాలి, మంచి నాయకత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఇవాళ ఎంత దెబ్బతిన్నావు ఈ సంవత్సరం, ఒక్క చేసే రుణమాఫీది నువ్వు తప్ప ఇక నువ్వు చేసేది ఏముండదు. నువ్వు రోడ్లు చేయలేవు, నీతోని కాదు, ఏ పని కాదు. ఎందుకో అటు ఇటు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇబ్బందులకు గురి చేసి జనాన్ని ఇబ్బంది, నువ్వు వస్తే వచ్చినావు, కొన్ని తప్పుల వల్లకి ప్రభుత్వం రావచ్చు, కానీ ఇక నువ్వు చేసే పరిస్థితులు లేవు. మధ్యలోనే కూలిపోయే పరిస్థితి కూడా తప్పకుండా వస్తుంది. అది నేను కూడా జోషిని చెప్తున్నాం. అది ఆయన వాళ్ళంతలో వాళ్ళే కూల్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలలో ఉన్నది. కాబట్టి మేము ఆయన వచ్చేదాకా ఆయన కేసీఆర్ అండగా ఉండి నిలబడతామని చెప్పి మనం చేస్తున్నాం. కులగణన చేయడం ఇప్పుడు అందరికీ రిజర్వేషన్లు వస్తున్నాయి, కావాలి. పేదవాళ్ళకు కూడా సర్పంచులు కానీ మండల స్థాయిలో కానీ అంతటా ఇవన్నీ వచ్చినాయి రిజర్వేషన్ల వల్ల. కాబట్టి కొద్దిగా చదువు ఉండాలి, రిజర్వేషన్లు పెట్టాలి. ఎవరు చేసినా కదే బడ్జెట్ లేనిది మాత్రం నువ్వు కింద సర్పంచ్ ఉండని, నువ్వు ఎవరన్నా ఉండని, కులగణన ఉండని, నువ్వు ఏదైనా చెయ్యి, బీసీ రాని ఎస్సీ రాని ఏం. ఇప్పుడు అక్కడ కేంద్రంలో కూడా ఎస్సీ మన రాష్ట్రపతి గారు ఉన్నారు, ఇక్కడ కూడా చాలామంది ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు చెప్పినా మళ్ళీ పెద్దవాళ్ళు చెప్తేనే నడిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పే పరిస్థితే ఉంది, కానీ కింది స్థాయిలో మాత్రం వాళ్ళు నిధులు తీసుకొచ్చి మరి ఈ కులానికి న్యాయం జరుగుతుందనే ఆలోచన మాత్రం ఏనాడు లేదు. ఏది వచ్చినా ఒక్క కులానికి మాత్రమే వస్తుంది, ఒక్కరికే వస్తుంది కులంలో, ఆయనే పెద్దోడు అవుతుండు. కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటి, కులం పేరు చెప్పుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వస్తారు. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు కులం పేరు చెప్పుకొని ఒక్కడు బాగుపడితే మిగతా వాళ్ళని తొక్కే పరిస్థితి ఉంది, కానీ అందులో న్యాయం కూడా జరుగుతలేదు కులాల వారికి కూడా. నేను పోటీ చేయడం అంటే నాకైతే పోటీ చేయడానికి పెద్ద ఇష్టం ఏం లేదు. సర్పంచ్ కానీ మండలంలో కానీ ఎక్కడ ఏం జరగదు. ఒకవేళ వేవు ప్రజలలో వచ్చి ఉండాలంటే అది ఉండడం తప్ప నాకు నేనుగా ఉండేటువంటి పరిస్థితిలో నేను ఉండనని కూడా ఈ సందర్భంగా చేస్తాను. 10 మంది కలిసి నువ్వు ఉండమంటే అది ఉంటాను. ఏదో సర్పంచ్ కూడా నాకు అవసరం లేదు. ఒక మండల స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు దానికి రిజర్వేషన్లు కలిసి వచ్చినప్పుడు నిలబడడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎట్టకేలకు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే రుణమాఫీతోని నేను చేసినాము, మేమే గెలుస్తామనేది కాంగ్రెస్ వాళ్ళు విర్రబీగుతున్నారు. కాబట్టి నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే ఆలోచనలు చాలా రైతులకంత వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. కాబట్టి తప్పకుండా నిన్ను ఓడించాలి, టీఆర్ఎస్ని గెలిపించాలనేది మా ధ్యేయంగా ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.